రాజకీయాల్లో చూసినట్లయితే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అధికారం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఒకే పనిగా అంటే అవతల వాళ్ళ హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు దూషించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కులాలకు మతాలకు మధ్య చిచ్చులు పెట్టే రకంగా మాట్లాడడం, ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా రాజకీయాలనే ఏమైపోయానంటేనండి, పూర్తిగా బూతుల రాజకీయంగా మారిపోయింది. సంస్కారం లేదు, మంచితనం లేదు, మానవత్వం లేదు. మనం ప్రజానాయకులం రా అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక 4 సార్లు ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా. అయినా సరే అంత గొప్ప వ్యక్తిని, తండ్రి సమానులైనటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ఉచ్చనీచాలు లేకుండా లకారంతో తిట్టడం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా అవాక్కైపోయింది. అసలు ఇలా కూడా ఉంటాయా రాజకీయాలు? ఇంత నీచంగా, ఇంత సన్నాసత్వంగా, ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా రాజకీయాలు ఉంటాయని చెప్పేసి అందరూ అనుకున్నారు. అనుకున్న తర్వాత సరే దానికి ఏదైనా క్షమాపణ చెప్తాడేమో, ప్రెస్ మీట్ పెట్టాడు కదా అని చెప్పేసి అనుకుంటుంటే మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేసి నేను పెద్ద నాయకుడిని, నా స్థాయి నాయకుడు ఆ మాటలు అన్ని ఉండకూడదని చెప్పి గర్వం, దర్పం ప్రదర్శిస్తూ రెండోసారి ఏమన్నాడంటే, ఈ లోకేష్ తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ ఆయన చేయలేదు, 2 కుక్కలు ఉన్నాయంట, కుక్కలు కూడా లెక్క చేయమంట అని రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను రెచ్చగొడుతూ చంద్రబాబు నాయుడు గారిని లకారంతో బూతులు తిడుతూ మాట్లాడాడు. కాబట్టి ఆయన గొవ్వు ఆయన గొయ్య ఆయనే తవ్వుకున్నాడు, ఆయన ఇంటికి ఆయనే నిప్పి పెట్టుకున్నాడు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా ఎవరు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే సంస్కారం కాదు అది. ఓ సామాన్యులు, ఒక చండాలుడు మాట్లాడేటటువంటి మాటలు రాజకీయ నాయకులు మాట్లాడకూడదు, సంస్కారంతో మాట్లాడాలి. రాజకీయ నాయకులకి అభిమానులు ఉంటారు, వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి 100% ఆయన మాట్లాడడం, అంబటి రాంబాబు గారు మాట్లాడడం 100% తప్పు. ఇప్పుడు ఆయన కుటుంబీకులు కూడా ఆయన ఏదో కోపంలో ఆవేశంలో మాట్లాడిండు, అలా మాట్లాడితే ఏముంది, ఆయన కోపంతోనే మాట్లాడంటూ సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, పార్టీ సిద్ధాంతాలు ఇవి కాదని ఒకరు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. అంటే వాళ్ళ సైలెన్స్ కి అర్థం ఏమనుకోవాలి? ఇప్పుడు ఏదేమైనా ఆయన 100% తప్పు చేశాడు. ఆ తప్పుకి శిక్ష అనుభవించుతున్నాడు. ఇప్పుడు శిక్ష 100% అనుభవిస్తున్నాడు అతను. ఎందుకంటే అంత ఘోరంగా వచ్చి వీళ్ళు ఇప్పుడు అలా మాట్లాడేది సంస్కారం లేకుండా అంబటి రాంబాబు, కానీ వీళ్ళు కూడా సంయమనం పాటించుంటే బాగుండేది. వాస్తవంగా అందరూ ఆలోచించరు కదా అలాగా. ఇప్పుడు ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి రాజకీయ నాయకుడే, ఒక మంత్రిగా చేసిన వ్యక్తికే సహనం కోల్పోయి ఆ రకమైన దుర్భాషలు అన్నప్పుడు మరి అభిమానులు మరి ఇంకా గట్టిగానే ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిచర్యలో భాగంగానే వాళ్ళు కూడా అంత అగ్రెసివ్గానే వెళ్లాల్సి వచ్చింది. ఈయన ఒక్క మాట అని తిట్టాను, నేను క్షమించండి, నా తప్పు అయిపోయింది, ఏదో కోపంలో తిట్టాను, ఆవేశంతో తిట్టాను అని చెప్పి అని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఆ ఆలోచన కూడా రాకుండా, ఆ వయసుగా ఆలోచన కూడా రాకుండా మళ్ళీ తిరిగి రెచ్చగొట్టడం అంటే ఆయన పతనాన్ని ఆయన కోరుకున్నాడు. నిజంగా ఆయన అతపాతాలకు వెళ్ళిపోయాడు ఈరోజు. ఎందుకంటే అలా అనకూడదు. ఇప్పుడు సమాజంలో మనం సంస్కారంతో మాట్లాడవలసిన అవసరం ఉంది, సంస్కారంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులోని ఎవరో మామూలు సామాన్యులు అయితే పర్వాలేదు, సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఖచ్చితంగా హద్దులో ఉండి మాట్లాడాలి. లేకపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. ఇది ఒక బ్లాక్ డేగా గుర్తుంచుకోవాలి అందరూ కూడా. రాజకీయాలలో ఇది ఒక బ్లాక్ డే. అంత పెద్ద వ్యక్తిని ఆ మాట అనడం నిజంగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఏదేమైనా 100% ఆయన చేసిన తప్పు, రాంబాబు గారు చేసిన తప్పు మళ్ళీ జీవితంలో ఇంకెవరు చేసినా కూడా పనిష్మెంట్ ఎలా ఉండాలి అనే దానికి ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకరు ఎవరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు సంకేతాలు సమాజానికి ఇవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా లోకేష్ బాబును మాట్లాడడము, కించపరిచే విధంగా ఆయన ఉండే విధానానికి సంబంధించి మాట్లాడడము, అంతేకాకుండా కులాల గురించి కూడా తీసుకొచ్చి ఒక కులంని ముందుకు పెట్టుకొని నేను బీసీ బిడ్డను, బీసీ బిడ్డకి ఈ విధంగా ద్రోహం చేస్తారా అంటూ ఈ విధంగా మాట్లాడడము, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఊరు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిదని, నోరు బాగుండాలా, సంస్కారంగా మాట్లాడాలా, సంస్కారంతో మెలగాల. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వెళ్ళి వచ్చినా సరే ఇంకా అహంకారం తగ్గలేదు. అదే అహంకారంతో, అదే అహంభావంతో
ఇష్టానుసారంగా మాట్లాడుతూ లోకేష్ని ఆ, ఎలా మాట్లాడాడో మనం చూసాం. ఈ కేవలం ఈ ఇద్దరి ప్రవర్తన చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో మభ్య పెట్టడం కోసం, ఏదో విషయాన్ని పక్కదో పట్టించడం కోసం, రాష్ట్రంలో అలజడి రేకెత్తించడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమం ఏదో అనిపిస్తుంది. నిజంగా ఇది ఏ సమస్యను పక్కదో పెట్టిస్తున్నారా అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఇంత సీనియర్స్ అయి ఉండి కూడా ఇలాగా ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రజల్ని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారని చెప్పి కూడా ఆలోచన వస్తుంది. మరి కల్తీ నెయ్యి విషయాన్ని పక్కకి పెట్టేయడం కోసమా? అది శాశ్వతంగా రికార్డెడ్గా ఉండిపోతుంది. అసలు నెయ్యి వాడినప్పుడు ఆ కల్తీ నెయ్యి అనేది శాశ్వతంగా రికార్డెడ్గా ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా దాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు డబ్బులు దోసుకున్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు ప్రజల్ని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు, ప్రజల్ని ఎందుకు ఏమారుస్తున్నారు, ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. నాకు అర్థం కావట్లా. పందికొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పందికొవ్వు కలలేదు కదా అని. ఆ సిట్ ఇచ్చింది ఏంటి? అసలు నెయ్యి కాదురా బాబు, అది ద్రవ పదార్థం. నెయ్యిలాగా తయారు చేసినటువంటి కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి ద్రవ పదార్థం. ఆ ద్రవ పదార్థం 2 కోట్ల లడ్డూల దాకా ప్రజల చేతికి వెళ్ళాయి. ఎంతమంది తిన్నారు, ఎంతమంది ఆరోగ్యం పాడైపోయింది. ఇది ఏ కుట్రని తప్పించడం కోసం ఇలాంటి వేషాలు ఇస్తున్నారో వీళ్ళు నాకు అర్థం కావట్లా. నాకు ఈ 2 రోజుల నుంచి చాలా అనుమానంగా ఉంది. ఈ కెమికల్స్ వల్ల తిన్నటువంటి వాళ్ళు కడుపులో ఏ పేగలైనా ఇబ్బంది పడుతున్నాయా, స్లో పాయిజన్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? నిజం అది. ఎందుకంటే మెడికల్ మాఫియా అమ్మో ఒక రకంగా అనుమానం వస్తుంది. లేదు ఆ హిందువుల్ని ఎక్కువ మందిని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఈ లడ్డు కూడా మన హిందువులకి ఎక్కువ విశ్వాసం. తిరుపతి అన్న, తిరుమల వెంకటేశ్వర అన్న, ఆ లడ్డూను కూడా మనం ఎంతో దైవంతో పోల్చుతాం. అలాంటి లడ్డూను కల్తీ చేయడము, ఆ కల్తీని కూడా చేసిన తప్పుని ఇప్పుడు ఏదో ఒక రకంగా కప్పిపుచ్చుకునే విధంగా, ఉన్న సాక్ష్యాలను కూడా తారుమారు చేసే విధంగా వాళ్ళు ప్రయత్నించడము, ఇదంతా ఎలా అనుకో? నిజమేనండి. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? అక్కడ నెయ్యి వాడలేదు. ఇప్పుడు కల్తీ నెయ్యి అనకూడదు, అసలు నెయ్యే వాడలేదు. అది నెయ్యే వాడకుండా ఏదో కెమికల్స్ వాడారు అంటున్నారు. ఆ కెమికల్స్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి వచ్చే అనారోగ్యాలు వాటి వల్ల వస్తున్నాయా? ఇప్పుడు నేనే ఆలోచిస్తాను. నేను ఒక 10 సార్లు, ఒక 2-3 సార్లు తిరుపతికి వెళ్ళి ఉంటాను. లేకపోతే నా ఫ్రెండ్స్ తెచ్చిచ్చిన లడ్లు ఎన్నోసార్లు తిని ఉంటాను. నాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి? నాకు ఈ మధ్యకాలంలో కాదు ఆలోచించాలా, వీళ్ళు దేన్ని పక్కదోవ పట్టించడానికి ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకవేళ ఇదేనా ఇందులో మెడికల్ మాఫియా ఎంటర్ అయిందా? చాలామందిని అనారోగ్యం పాలు చేసి మెడికల్గా లబ్ధి పొందాలనే మెడికల్ మాఫియా ఎంటర్ అయిందా? లేకపోతే హిందుత్వాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఏ ఉగ్రవాదులు పడినటువంటి కుట్రగా కూడా అనిపిస్తుంది. హాస్యాస్పదంగా అనిపించవచ్చు మీ అందరికీ కూడా. కానీ నిజం, ఆ కెమికల్ తిన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, దీనిపైన ఒక సుప్రీంకోర్టులో ఏదైనా కేసు వేస్తే బాగుంటుందేమో నాకే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో చెలగాట వాడుకోవడం. ఆ హక్కు ఎవడిచ్చాడు? దానిలో 250 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అంటున్నారు. ప్రజాసొమ్ము తినేయడం, ప్రజలను చంపేయడం కోసం ప్లాన్ చేస్తున్నారా? ఏదేమైనా ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ అనేటువంటి వీళ్ళిద్దరూ చేసినటువంటి ఈ హంగామా చూస్తుంటే ఏదో జరగబోతుంది, ప్రజలకు చాలా అన్యాయం జరగబోతుందని అనిపిస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ అంత బహిరంగంగా ఇటు లోకేష్ ని తప్పుపడుతూ, లోకేష్ ని దూషించి మాట్లాడడము, కులాల గురించి మాట్లాడడం, ఇవంతే కాకుండా ఇచ్చిన మాటల మీద నిలబడకుండా ఇప్పుడు పరారీలో ఉన్నారంట. ఇటు పోలీసులు ఆయనకు ఫోన్లు చేసినా కూడా అందుబాటులో లేకపోవడం, ఆయన కొడుకుతో పాటు ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన గతంలో అరెస్ట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అవుతారనే భయంతోనే ఈ విధంగా పారిపోయారు అనుకోవచ్చా? నికృష్టులండి వీళ్ళు, దరిద్రులు. వాస్తవంగా చెప్పాలంటే చాలా నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి రాజకీయం చేస్తున్నారు. వీళ్ళని ఎంత నీచులు అంటే వీళ్ళు కావాలని ఎంత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం సంస్కారంగా మాట్లాడాలి కదా. అంబటి రాంబాబు అయినా ఇతనైనా ఎంత రకంగా దిగజారిపోయి బూతులు మాట్లాడాలా? ఈ సంస్కారహీనులు వీళ్ళు. ఈ సంస్కారహీనులకు ఖచ్చితంగా బుద్ధి రావాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వీడు ఎక్కడ ఏ కలుగులో దాగున్నా జోగి రమేష్ అనేవాడిని పట్టుకొచ్చి మళ్ళీ జైల్లో వేసి ఆడికి తగిన శాస్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.